అభిజ్ఞ అంటే తెలుసుకోవాలనే కోరిక. ఈరోజు మనం 10th క్లాస్ ఎన్‌సీఈఆర్‌టీ మ్యాథ్స్‌లోని ఎక్సర్సైజ్ 13.2ని మనం చూస్తున్నాం. సో, 13.2 అనేది స్టాటిస్టిక్స్‌కి సంబంధించింది కాబట్టి స్టాటిస్టిక్స్‌లో మోడ్ అనే కాన్సెప్ట్ చూద్దాం. సో, ఈ మోడ్ అనే దానికి మేజర్‌గా కూడాను మోడ్ అంటే ఏంటి అనేది ఒకసారి చూద్దాం. మన దగ్గర ఒక డేటా ఉంది. 1, 1, 1, 2, 3, 4, 5 అనే డేటా ఉంది. సో, ఈ మొత్తం డేటాలో మోడ్ ఏంటి అని అడిగితే ఏది ఎక్కువ సార్లు వస్తే అదే మోడ్ అవుతుంది. సో, ఇక్కడ 1 అనేది ఎక్కువ సార్లు వచ్చింది కాబట్టి 1 అనేది మోడ్ అవుతదనమాట. ఇది అన్‌గ్రూప్డ్ డేటాకి సంబంధించినంత వరకు. అయితే మరి గ్రూప్డ్ డేటా ఉంటది కదా! 1-5, 5-10, 10-15 ఇలా గ్రూప్డ్ డేటా ఉంటది. ఈ గ్రూప్డ్ డేటాకి సంబంధించినంత వరకు కూడా మోడ్ అనేది ఏదవుతది అనేది బిగ్గెస్ట్ క్వెషన్. సో, ఇలాంటి వాటిని సాల్వ్ చేయడానికి మన దగ్గర ఒక ఫార్ములా ఉంది. సో, ఫార్ములా అనేది ఆల్రెడీ అందరికీ తెలిసిందేని. ఈజీ ఫార్ములాని ఒకసారి చూద్దాం. సో, ఆ ఫార్ములా ఏంటి అనేది F1 - F0 కింద కూడాను F1 - F0 ఇక్కడ అసలైనది చూడండి. ముందుకు 2F1 పెట్టండి. మైనస్ ఇక్కడ F2 పెట్టేద్దాం. ఇంటూ H పెట్టేద్దాం. ముందుకు ఏం చేస్తాం తెలుసా? ప్లస్ L అనేది పెట్టేస్తాం. ఇంతే. ఇదే ఫార్ములా. ఇక్కడ H అనేది రేంజ్ అనమాట. H అనేది రేంజ్, హైట్ అనొచ్చు. ఉదాహరణకు 1-5 అన్నాడనుకో టోటల్ ఎంత ఉన్నాయి? 5 ఉన్నది. 6-12 అన్నారనుకో టోటల్‌గా ఎంత డిఫరెన్స్ ఉంది? 6-1 ఉంది. సో, ఇది హెచ్ కిందకి వస్తది. హైట్ కిందకి. అయిపోయిందా? నెక్స్ట్ లోయర్ ఇంటర్వెల్ F1 అంటే ఏంటి? F0 అంటే ఏంటి? F1, F2 ఇవన్నీ కూడాను మెల్లగా లెక్కల్లో చెప్పేసుకుంటూ వెళ్తాము. తొందర ఏమి లేదు. హ్యాపీగా నేర్చుకుంటూ వెళ్దాం. బేసిక్స్ వైజ్‌గా. మీ లెవెల్‌కి దిగి మరీ చెప్తా. సో, మొదలు పెట్టేద్దాం లెక్కని. సో, ఫస్ట్ సమ్ చేద్దాం. సో, ఈ ఫస్ట్ సమ్‌లోన ఏజెస్ ఇచ్చాడు. ఒకసారి ఏజెస్ డేటా రాసుకుంటా. ఈ ఫస్ట్ క్వెషన్‌లో మనకి ఏమని అడిగాడంటే హాస్పిటల్‌లో ఉన్న ఏజెస్ వాళ్ళు ఇచ్చారు. పేషెంట్ యొక్క ఏజెస్ 5-15 మధ్యలో 6 మెంబర్స్ ఉన్నారంట. 15-25 ఏజ్ ఉన్న వాళ్ళు ఒక 11 మెంబర్స్ ఉన్నారు. 25-35 ఏజ్ ఉన్న వాళ్ళు ఒక 21 మెంబర్స్. ఈ రకంగా ఉన్నారు కదా! వీనేమి అడుగుతున్నాడంటే మీన్ ఏజ్ ఎంత అని అడుగుతున్నాడు. సో, మీన్ అడుగుతున్నాడు కాబట్టి వెంటనే మీన్ యొక్క ఫార్ములా ఏంటి? x బార్ ఈక్వల్స్ టు సిగ్మా ఆఫ్ fi ఇంటూ xi డివైడెడ్ బై సిగ్మా ఆఫ్ fi. సో, ఏదైనా చేసుకోవచ్చు. ముందుగా అయితే xi వాల్యూ ఫైండ్ అవుట్ చేద్దాం. xi యొక్క వాల్యూ ఇక్కడ ఎలా ఫైండ్ అవుట్ చేస్తాం? 5కి 15 ఉంది కదా! ఈ రెండిటి యొక్క యావరేజ్ అంటే లోవర్ లిమిట్ ప్లస్ అప్పర్ లిమిట్ డివైడెడ్ బై 2 అంటే 5 + 15 డివైడెడ్ బై 2 చేస్తే మనకు వచ్చే వాల్యూ 10. సో, ఇవన్నీ కూడాను 10 డిఫరెన్స్‌ల్లోనే ఉన్నాయి కాబట్టి 20, 30, 40, 50, 60. సో, xi అనేది వస్తుంది. ఇప్పుడు మనకేంటంటే మన దగ్గర ఉన్న చాయిస్ fi ఇంటూ xi అని చేయొచ్చు. లేదంటే di అని ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఎలాగో సింపులే కదా! 6 ఇంటూ 60. సో, fi ఇంటూ xi చేసేద్దాం. సింపుల్‌గా ఉంటది. 60 ఇది 220 ఇది 630 ఇదంతా 23 into 40 23 into 40 అంటే ఒక 920 14 5 70 కాబట్టి 720 5 6 3. సో, అయిపోయింది. సో, ఇప్పుడు మనకి మీన్ అనేది ఫైండ్ అవుట్ చేయాలి కాబట్టి ఒకసారి చూద్దాం. సిగ్మా ఆఫ్ fi టోటల్ సిగ్మా ఆఫ్ fi అనేది ఎంత? ఈ టోటల్ కలిపితే మనకి 8 వస్తుంది. సో, 80. ఓకే. నెక్స్ట్ ఇప్పుడు ఈ మొత్తం కలిపిస్తే ఆ వాల్యూ మనం ఇక్కడ వేసవచ్చు. సో, ఈ మొత్తాన్ని మనం కలిపితే మనకు వచ్చే వాల్యూ ఎంత అంటే 0, 3, 8, 2. సో, సిగ్మా ఆఫ్ fi ఇంటూ xi యొక్క వాల్యూ ఎంత వచ్చిందంటే 2830. 2830. ఈ మొత్తాన్ని ఇప్పుడు క్యాలిక్యులేట్ చేస్తాం. 0, 0 క్యాన్సిల్ అవుతుంది. సో, 8తో డివైడ్ చేద్దాం. 8 3 24. 24 అంటే ఇంక 4 ఉంటది. 8 5 40 ఇంకొక 3 ఉంటది. సో, 3 కాబట్టి 8 3 మళ్ళీ 24. సో, ఇంకొక 20 తర్వాత 8 7. సో, మనకు వచ్చే వాల్యూ ఎంతంటే 35.37. ఇది మీన్. సో, మీన్ అనేది వస్తుంది. ఇప్పుడు లెక్క అసలైనది అడిగాడు చూద్దాం. సో, లెక్కలోను వాడు అసలైనది ఇంకొకటి అడిగాడు. వాడు మీన్ మాత్రమే అడగలేదు. వాడు అడిగిన ఆన్సర్ ఏంటంటే మోడ్ కూడాను అడిగాడు. సో, మోడ్ కూడా రాద్దాం 30.37. సో, ఇది మీన్ అనేది సింపుల్‌గా తేలిపోయింది. నెక్స్ట్ వాడు మోడ్ కూడా అడిగాడు కదా! మోడ్ ఒకసారి చూద్దాం. మోడ్ యొక్క ఫార్ములా ఏంటి? సింపుల్‌గా L ప్లస్ F1 - F0. సో, ఒకసారి మెల్లమెల్లగా చేసుకుంటూ వెళ్దాం. F1 - F0 అన్నారు కదా! అసలు మోడ్ ఫార్ములాలో F1 అంటే ఏంటి అని అంటే ఇక్కడ ఫ్రీక్వెన్సీస్ ఉన్నాయా? ఈ ఫ్రీక్వెన్సీస్‌లో హైయెస్ట్ ఫ్రీక్వెన్సీ ఏదంటే అది F1 అనమాట. సో, ఆ రకంగా చూసుకున్నట్లయితే ఇక్కడ ఉన్నది చూసారా? ఇది F1. సో, F1 వాల్యూ ఇక్కడ 23 మైనస్ F0 అంటే 23 కన్నా ముందున్నది చూసారా? ఈ ముందున్న దాన్ని ఏమంటామంటే F0 అంటాం. సో, దానికన్నా ముందున్న
ప్రిసీడింగ్. సో 21, 23 మైనస్ 21 డివైడెడ్ బై కింద కూడా ఫార్ములా చూడండి F1 మైనస్ F0, ఇక్కడ కూడా F1 మైనస్ F0 కాకపోతే ముందుకు 2 అనేది వస్తుంది. సో సేమ్ అలానే చేద్దాం. 23 మైనస్ 21 కాకపోతే ఇక్కడ ఇంటూ 2 పెట్టేసుకుందాం. ఓకే, ఇక్కడికి ఇలా ఫార్ములా అయిపోయిన తర్వాత ఈ ఫార్ములా ఇంకా అవ్వలేదు చూడండి. F1 మైనస్ F0 F1, ఇక్కడ F2 మైనస్ F2, ఇక్కడ మైనస్ F2 వాల్యూ చూడండి. ఇది F0, ఇది F1, ఆబ్వియస్లీ ఇది ఏమవుతుంది F2. F2 యొక్క వాల్యూ ఇక్కడ ఎంత అంటే 14. ఈ మొత్తం అయిపోయిన తర్వాత ఇంటూ హెచ్ అంటే ఏంటి, దీని యొక్క రేంజ్. సో హెచ్ అంటే దీని యొక్క రేంజ్ ఎంత ఉంది, 5 నుండి 15 అంటే డిఫరెన్స్ 10, ఇక్కడ 10, ఇక్కడ 10, ఇక్కడ అంటే ఇక్కడ. సో 5కి 15 డిఫరెన్స్ 10 కాబట్టి ఇక్కడ వచ్చే వాల్యూ కూడా 10 అనమాట, ఇంటూ హెచ్. సో ఇక్కడ వచ్చే వాల్యూ 10 ప్లస్ ఎల్ అంటే అసలైన చూడండి ఎల్ అనేది, ఈ ఎల్ అనేది ఇంపార్టెంట్ చూడండి. F1 ఫ్రీక్వెన్సీ ఏదంతో దాంట్లో మనకు 35, 45 వచ్చాయి కదా. ఈ రెండిట్లో ఇంటర్వెల్స్లో లోయర్ ఇంటర్వెల్ 35 అంటే లోయర్ ఇంటర్వెల్ కాబట్టి ఆ 35 ఇది లెక్క. సో సింపుల్గా ఇదనమాట. మీకు లెక్కలోన F1 ఫైండ్ అవుట్ చేస్తే లోయర్ ఇంటర్వెల్ దొరుకుతుంది, F0 వస్తుంది, F2 వస్తుంది, అండ్ హెచ్ అనేది ఇక్కడ వచ్చేస్తుంది. ఈ డేటా బట్టి మనం చేస్తాం అనమాట. సో ఇప్పుడు మనం చేసుకుంటూ వెళ్ళిపోతాం లెక్కను పదండి. సో ఇక్కడ మనం చూస్తే 23 నుండి 21 చేస్తే 2. ఓకే, 46 మైనస్ 21 14 అంటే ఇది చూస్తే ఇది మనకు ఒక 35 ఇంటూ 10 ముందుకి ప్లస్ 35 అనమాట. దీన్ని ఇంకా సింప్లిఫై చేద్దాం. సో 2 బై ఇది 46 అంటే 11 ఇంటూ 10 ప్లస్ 35 అనమాట. సో ఈ రకంగా మనం ఇంకా సాల్వ్ చేసుకుంటూ వెళ్ళామనుకోండి 20 డివైడెడ్ బై 11 కాబట్టి 11కి వీటికి క్యాన్సిల్ చేస్తే మనకు వచ్చే వాల్యూ 1.81. సో ఇప్పుడు మనకు ఫైనల్గా వచ్చే వాల్యూ చూడండి 35 ప్లస్ 1.81 అంటే 36.81 వస్తుంది. ఇది మనకు వచ్చిన వాల్యూ. ఇక్కడ చూడండి ఇది 35.37. ఈ రెండుకి కంపారిజన్ చేయమన్నాడు. సో ఈ రెండు మెజర్స్కి చూసుకున్నట్లయితే ఈ రెండు కూడా సేమ్గా లేవు. మీన్ అదే రకంగా మోడ్, ఈ రెండు కూడా సేమ్గా లేవు. మీన్ కంటే మోడ్ అనేది కొద్దిగా ఎక్కువగా ఉంది అనేది ఈ ఫస్ట్ సమ్ నుండి తెలిసింది. వెరీ సింపుల్ లెక్క. సో మీన్ చేసాం, మోడ్ చేసాం. ఎగ్జామ్లో మాత్రం మీన్కి సపరేట్గా మోడ్కి సపరేట్గా చేయండి. లెక్క అనేది సూపర్గా ఉంటుంది, లేకపోతే మాత్రం దెబ్బ అయిపోతారు అనమాట. ఓకేనా, ఇప్పుడు మనం ఏం చేద్దామంటే సెకండ్ సమ్కి వెళ్ళిపోతాం. సో ఈ సెకండ్ సమ్ అనేది ఏమి ఇచ్చాడో చూద్దాం. ఈ సెకండ్ సమ్ కూడా చాలా ఈజీ, సింపుల్గా చెప్తా. ఎలక్ట్రానిక్ కాంపోనెంట్స్ ఉన్నాయి. ఈ ఎలక్ట్రానిక్ కాంపోనెంట్స్ ఏంటంటే ప్రతి దానికి వారంటీ ఉంటుంది కదా. సో వారంటీ ఉంటుంది కాబట్టి ఇక్కడ ఏమంటున్నాడంటే ఒక్కొక్క కాంపోనెంట్ ఎన్ని అవర్స్ సేపు ఉండగలవు అనేది చూస్తాం. సో 20 అవర్స్ లోపు అయితే ఒక 10 ఉన్నాయి, 20 to 40 అవర్స్ మధ్య ఒక 35, 40 to 60 మధ్య ఒక 52, 60 to 80 మధ్య ఒక 61, ఇలా అనమాట. ఏవేవి ఎన్ని అవర్స్ ఎంతకాలం సస్టైన్ అయ్యాయి అనేది ఈ ఎలక్ట్రానిక్ కాంపోనెంట్స్ అంతా అడిగారు. అయితే వీడు మనకు అడుగుతుంది ఏంటంటే మోడ్ అని అడిగాడు. సో దేని యొక్క లైఫ్ టైం అనేది ఎక్కువగా ఉంది అనేది క్వశ్చన్. సో మోడ్ యొక్క ఫార్ములా అనేది L ప్లస్ F1 మైనస్ F0 డివైడెడ్ బై 2F1 మైనస్ F0 F2 ఇంటూ H. ఇది ఒక ఫార్ములా. సో ఈ ఫార్ములాని పక్కన పెడితే అన్నిటికన్నా ఫస్ట్ మనకు ఫైండ్ అవుట్ చేయాల్సింది F1. F1 అంటే గుర్తుంచుకోండి హైయెస్ట్ ఫ్రీక్వెన్సీని F1 అంటాం. ఆ రకంగా చూసుకున్నట్లయితే ఇది F1 అవుతుంది. సో ఇది F1. ఓకే, F1 అనేది వస్తుంది. ఒకసారి ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేసుకుందామా. F1 అనేది 61 మైనస్ F2 వాల్యూ అనేది F1 మైనస్ F0 కదా. F0 అనేది దానికన్నా ముందు ఉన్నది F0 అవుతుంది అనమాట. F0 వాల్యూ ఎంత అవుతుంది అంటే 52 పైన అయిపోయింది. ఇప్పుడు కింద చూడండి 2 ఇంటూ F1 2 ఇంటూ 61 మైనస్ F0 వాల్యూ 52 మైనస్ F2 వాల్యూ. ఇప్పుడు F2 వాల్యూ ఇది. సో F0 F1 F2. సో దీంట్లో హైయెస్ట్ ఫ్రీక్వెన్సీ అనేది F1 అవుతుంది. సో F2 వాల్యూ ఇక్కడ ఎంత అంటే 38. ఓకే, ఇక్కడికి ఇది అయిపోయింది. నెక్స్ట్ ముందుకి L అనేది ఉంది. సో ప్లస్ L యొక్క వాల్యూ ఎలా ఫైండ్ అవుట్ చేస్తారంటే F1 ఏది ఉందో వాటికి సంబంధించిన ఇంటర్వెల్ తీసుకుంటాం. ఇలా ఇంటర్వెల్ తీసుకున్న తర్వాత దాంట్లో లోయర్ది లిమిట్ని L అని తీసుకుంటాం. L అనేది ఇక్కడ వచ్చే వాల్యూ 60 ప్లస్ కాదు ఇంటూ హెచ్ యొక్క వాల్యూ హైట్ అనమాట. సో వీటి యొక్క హైట్ ఎంత ఉంది 60కి 80కి చూడండి. హెచ్ యొక్క వాల్యూ 80 మైనస్ 60 చేస్తే వచ్చే వాల్యూ ఎంత అంటే 20. సో 20. సో హెచ్ యొక్క వాల్యూ ఇక్కడ మనకు వచ్చిందంతా 20. సో ఇప్పుడు సింప్లిఫై చేసుకుంటూ వెళ్ళిపోతాం. సో 61 నుండి 52 తీస్తే మనకు వచ్చే వాల్యూ 9. 2 ఇంటూ 61 అంటే మనకు వచ్చే వాల్యూ 122 మైనస్ 52 38. ఈ రెండు కూడా కొద్దిగా తగ్గిస్తే మనకు వచ్చే వాల్యూ 90 ఇంటూ 20
ఓకే ప్లస్ 60. సో ఇది చూడండి 9 into 20 అంటే 180. 122 నుండి 90 తీస్తే వచ్చే వాల్యూ ఎంత అంటే 132 ప్లస్ ఇది ఒక 60. ఈ రెండింటిని కొద్దిగా క్యాన్సిల్ చేద్దాం. దేంతో క్యాన్సిల్ చేయొచ్చు ఒకసారి చూద్దాం. 2తోనే క్యాన్సిల్ చేద్దాం. 2 into 90 డివైడెడ్ బై 260 ఇంకా క్యాన్సిల్ చేద్దాం. 2 8 2 4 8 మళ్ళీ చేస్తే 245. ఇంకా ఇది క్యాన్సిల్ చేస్తే 8 5 40. 40 అంటే 5 వచ్చింది. 8 6 48 మళ్ళీ 8 2 16 మళ్ళీ 8 5 సో 5.625 వస్తుంది అనమాట. సో టోటల్గా కలిపితే మనకు వచ్చేయాలంటే 60 ప్లస్ 5.625 కలిపితే వచ్చేవాళ్ళు 65.625. ఇంతే లెక్క. సో సింపుల్ లెక్క. జస్ట్ మీకు F1 అనేది ఒక్కటి ఫైండ్ అవుట్ చేస్తే చాలు, లెక్క అనేది కంప్లీట్ అయిపోద్ది. అది కానీ ఫైండ్ అవుట్ చేయడమే కష్టమైపోయింది అనుకో, మీకు లెక్క చేయడం కూడా కష్టమైపోద్ది. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే థర్డ్ సమ్కి వెళ్ళిపోదాం. క్వశ్చన్ నెంబర్ 3 చేద్దాం. క్వశ్చన్ నెంబర్ 3 కూడా సేమ్ మెథడ్, పెద్దగా ఏం లేదు. అసలు క్వశ్చన్లో ఏమి ఇచ్చాడో ఒకసారి చెప్పేస్తాను. ఒక ఊర్లో ఫ్యామిలీస్ ఉన్నాయి. ఈ ఫ్యామిలీస్ సంగతి ఏంటంటే ఏ ఫ్యామిలీ ఎంత ఖర్చు చేస్తుంది అనేది చూద్దాం. 1000 రూపాయల నుండి 1500 ఖర్చు చేసే ఫ్యామిలీస్ ఒక 24 ఉన్నాయి. అండ్ అదే రకంగా 1500 నుండి ఒక 2000 రూపాయలు ఖర్చు చేసేవి ఒక 40 ఉన్నాయి. ఇక్కడ డబల్ జీరోస్ అన్ని వేయలేదు, కావాలని వేయలేదు. సో ఈ 2000 నుండి 2500 ఖర్చు చేసి ఒక 33 ఫ్యామిలీస్ ఉన్నాయి. వీడు అడుగుతుంది ఏంటంటే ఏ ఫ్యామిలీస్ ఎక్కువగా ఖర్చు చేస్తూ ఉన్నాయి, సో మోడ్ ఎంత ఎక్కువ ఖర్చు అవుతుంది అనుకుని అడిగాడు అనమాట. సో చేసేద్దాం లెక్క. సో ఫార్ములా ఏంటంటే మోడ్ అనేది తెలిసిపోయింది. అన్నిటికన్నా ఫస్ట్గా మనం ఫైండ్ అవుట్ చేయాల్సింది F1 అనేది ఏంటి, ఇక్కడ ఇది F1 అనమాట. సో అన్నిటికన్నా హైయెస్ట్ ఫ్రీక్వెన్సీ ఇది. సో F1 అనేది తెలిసిపోయింది. సో ఒకసారి చేసేద్దాం. F1 మైనస్ F0 40 మైనస్ ఇది F2 కదా. సో F2 యొక్క వాల్యూ ఇక్కడ ఇది F0, ఇది F2. సో 40 మైనస్ 24 డివైడెడ్ బై 2 ఇంటూ F1 మైనస్ F0. 2 ఇంటూ 40 మైనస్ 24 మైనస్ F2 కదా. F2 యొక్క వాల్యూ ఇక్కడ చూస్తే 33. ఇది అయిపోయింది. ఇప్పుడు నాకు హెచ్ అనేది కావాలి. హెచ్ యొక్క వాల్యూ నాకు చూస్తే హెచ్ యొక్క వాల్యూ చూడండి F1 కదా. F1కి దీనికి డిఫరెన్స్ చూడండి. 2000 నుండి 1500 తీసండి. 2000 నుండి 1500 తీసేస్తే మనకు వచ్చే వాల్యూ అనేది 500. సో హెచ్ యొక్క వాల్యూ ఇక్కడ 500 ఇంటూ 500 ప్లస్ ఇక్కడ ఎల్ అనేది లోయర్ లిమిట్ కదా. ఏదైతే F1 అని అనుకున్నామో F1 ఇది కదా, ఇది లోయర్ లిమిట్. సో 1500. సో ఇప్పుడు మనం సమ్ చేద్దాం. 40 నుండి 24 తీస్తే మనకు వచ్చే వాల్యూ ఒక 16 వస్తుంది. 2 ఇంటూ అంటే 80 నుండి ఒకసారి చేద్దాం. ఈ 80 నుండి 24 మైనస్ 33 అంటే 57. 16 ఇంటూ 500 డివైడెడ్ బై 1500. సో దీన్ని ఒకసారి చేద్దాం. 16 ఇంటూ 1500 అంటే అది ఒక 8000. 18 నుండి 57 తీస్తే అది ఒక 23 ప్లస్ ఒక 1500. సో 23 8000 ఈ రెండు క్యాలిక్యులేట్ చేస్తే 23 3 4 అండ్ 7 పాయింట్ వస్తుంది ఒక 8 అండ్ 2. సో ఈ రెండింటిని ఇప్పుడు కలిపేద్దాం. ఈ రెండింటిని కలిపేసాం మనకు 1500కి ఈ 347 ఈ రెండు కలిపితే మనకు వచ్చేది ఏంటంటే 1847.82. ఇది ఆన్సర్. సో ఇది మోడ్ అనమాట. సో ఇది దీనికి సంబంధించినంత వరకు కూడా ఆన్సర్స్. వెరీ సింపుల్ లెక్క. మన దగ్గర డేటా ఉంటే ఏదైనా సరే పాసిబుల్, అన్నీ సాధ్యమే, ఏది కష్టమనేది ఏం లేదనమాట. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే నెక్స్ట్ లెక్క 4th లెక్కకి వెళ్ళిపోదాం. ఇక్కడ వీడి లెక్కలో మనకి ఏమడిగాడంటే కేవలము మోడ్ మాత్రమే అడగలేదు. వాడు మనకు అడిగింది ఏంటంటే మీన్ కూడా అడిగాడు అనమాట. సో మీన్ కూడా అడిగాడు కాబట్టి ఒకసారి మోడ్ అనే దానికి సైడ్ రాసుకుందాం. మోడ్ మనకి ఎంత వచ్చింది వాల్యూ 1847.52. ఇది మనకు వచ్చింది 82. ఓకే 82 వచ్చింది. ఇది మనకు వచ్చింది. మీన్ కూడా అడిగారు కదా. ఏ మీన్ అయినా ఫస్ట్ మనకు కనుగొనాలంటే ఎక్స్ఐ వాల్యూ కావాలి. సో ఎక్స్ఐ వాల్యూ మనకు తెలిసిందే కదా, సింపుల్గా లోవర్ లిమిట్ ప్లస్ అప్పర్ లిమిట్ డివైడెడ్ బై 2. సో ఆ రకంగా 1000 ప్లస్ 1500 డివైడెడ్ బై 2. ఆ రకంగా చేస్తే 2500/2 అనమాట. ఆ రకంగా చేస్తే మనకు వచ్చే వాల్యూ 1250. సో మనం బాగా అబ్జర్వ్ చేస్తే ఇక్కడ ప్రతి దాంట్లో కూడా 500 పెరుగుతూ వెళ్తుంది అనమాట. సో 1250. సెకండ్ అది మనకు చూస్తే 1750. వాల్యూస్ చాలా ఇంపార్టెంట్. దయచేసి లెక్క తారుమారు అవ్వకంటే చాలా జాగ్రత్త పడాలి, సరేనా. ఇది 1750. మూడోది చూడండి 2250. మళ్ళీ 500 కలపండి 2750. దీనికి మళ్ళీ 500 కలపండి 3250. దీనికి మళ్ళీ కలిపితే 3750. మళ్ళీ కలిపితే 4250. మళ్ళీ 4750. ఇలా వచ్చింది. ఇప్పుడు నాకేంటంటే సింపుల్గా
ఈ మీన్ మెథడ్ చేద్దాం. ఎఫ్ఐ ఇంటూ ఎక్స్ఐ డివైడెడ్ బై ఎఫ్ఐ చేసేద్దాం. సో ఈ రకంగా చేస్తే మనకు సింపుల్గా వచ్చేస్తుంది. సో సిగ్మా ఆఫ్ ఎఫ్ఐలు, సో ఇవన్నీ సిగ్మా ఆఫ్ ఎఫ్ఐలు చేస్తే మనకు వచ్చే వాల్యూ అనేది ఒక 200 వస్తుంది. సో ఈ రకంగా చేస్తే కింద వాల్యూ 200 వస్తుంది. ఇప్పుడు మనకేంటంటే ఎఫ్ఐ ఇంటూ ఎక్స్ఐ చేస్తాం, సింపుల్గా చేసుకుని వెళ్ళిపోదాం. సో 24 ఇంటూ 1250 ఈ రకంగా చేసుకుంటూ ఒక్కొక్క దానికి ఇప్పుడు మనం క్యాల్కులేట్ చేసుకుంటూ వెళ్ళిపోదాం. ఇక్కడ ఈ మీన్ మెథడ్లో మనకు మేజర్గా చూస్తే ఎఫ్ఐ ఇంటూ ఎక్స్ఐ డివైడెడ్ బై సిగ్మా ఆఫ్ ఎఫ్ఐ కదా. నేనేం చేశానంటే ఎఫ్ఐ యొక్క వాల్యూ మనకు తెలుసు, అండ్ ఎఫ్ఐ ఇంటూ ఎక్స్ఐ వాల్యూ చూడండి 24 ఇంటూ 1250, 40 ఇంటూ 750, 30 ఇంటూ ఇలా చేసుకుంటూ వెళ్ళిపోయారు. నాకు వచ్చిన వాల్యూ ఏంటంటే 5,32,770. సో 0కి 0 క్యాన్సిల్ అవుతుంది, 20కి దీనికి క్యాన్సిల్ చేస్తే నాకు వచ్చే వాల్యూ అప్రాక్సిమేట్గా కాదు ఎగ్జాక్ట్గానే వచ్చేస్తుంది. సో నాకు వచ్చే వాల్యూ ఏంటంటే 2663.85. ఇది నాకు వచ్చే మీను. సో ఇది నాకు వచ్చే మీను, ఇది నాకు వచ్చే 3. సో దీన్ని ఇలా కూడా చేయొచ్చు, లేదు అని అంటే చాలా పెద్ద వాల్యూస్ వచ్చాయి కదా, దీన్ని డిఐతో కూడా చేయొచ్చు. ఇన్ కేస్ డిఐ చేయాలనుకున్నా, లేకపోతే యూఐతో ఒక మెథడ్ కూడా చేయొచ్చు. కాకపోతే ఇది ఎలా చేస్తాం కదా, ఆన్సర్ అయితే ఇది ఓకేనా, 2663.85. మిగిలిన మెథడ్స్తో చేసేటప్పుడు చిన్న చిన్న చేంజెస్ రావచ్చు, ఎందుకంటే మెథడ్స్ బీభత్సంగా అందులో ఎగ్జామ్ చేసుకుంటూ చేస్తాం, అందులో ఎగ్జాక్ట్గా చేస్తాం. సో ఇది లెక్క, ఇది మనకు థర్డ్ సమ్ సంబంధించి. నెక్స్ట్ సమ్కి ఇప్పుడు వెళ్ళిపోదాం. ఇక్కడ క్వశ్చన్ నెంబర్ 4 చూద్దాం. క్వశ్చన్ నెంబర్ 4 మోడే అడిగాడు, దాంతోపాటు మీన్ కూడా అడిగాడు. సో ముందు మోడ్ గురించి చూద్దాం. అసలు క్వశ్చన్లో ఏమంటున్నాడంటే ఎంతమంది స్టూడెంట్స్కి ఒక టీచర్ ఉన్నారు అనుకుని అడుగుతున్నాడు. సో ఉదాహరణకి 15 to 20 స్టూడెంట్స్కి ఒక టీచర్ ఉన్నారంట ఒక దగ్గర, అండ్ కొన్ని స్టేట్స్లో అయితే 20 to 25 స్టూడెంట్స్కి ఒక టీచర్ ఉన్నారు. ఇంకొక దగ్గర అయితే 50 నుండి 55 స్టూడెంట్స్కి ఒక టీచర్ ఉన్నారంట. ఈ రకంగా ఎలాగలగా ఎన్ని స్టూడెంట్స్కి ఎంతమంది టీచర్లు ఉన్నారనే దానికి ఒక టీచర్ ఎంతమంది స్టూడెంట్స్కి ఉన్నారని లిస్ట్ ఇచ్చారు. దాంతోపాటు పక్కన ఏంటంటే ఎన్ని స్టేట్స్లో ఇదే రకమైన సిచ్యువేషన్ ఉంది అనుకుని ఇచ్చారు. ఉదాహరణకి 30 to 35 స్టూడెంట్స్కి ఒక టీచర్ ఉండే స్టేట్స్ ఎన్నంటే ఒక 10 ఉన్నాయంట. 15 నుండి 20 స్టూడెంట్స్కి మాత్రమే ఒక టీచర్ ఉండే స్టేట్స్ ఒక 3 ఉన్నాయి. ఈ రకంగా నెంబర్ ఆఫ్ స్టేట్స్ కూడా ఇచ్చాడు. సో వీడు మనకు అడుగుతున్న క్వశ్చన్ ఏంటంటే ఈ మొత్తం ఇచ్చాడు కదా, ఈ మొత్తంలో అనమాట ఎక్కడ ఏ స్టేట్స్లో ఎక్కువగా స్టూడెంట్ రేషియో ఎక్కువ ఉంది అనుకుని అడిగాడు, ఎన్ని స్టేట్స్లో ఎక్కువ ఉంది అనుకుని. సో దీనికి మనం వెంటనే మోడ్ అనేది ఫైండ్ అవుట్ చేయాలి. మోడ్ యొక్క ఫార్ములా రాసుకుందాం. సో మోడ్ యొక్క ఫార్ములా వెరీ ఈజీ కదా, F1 - F0, కింద కూడా F1 - F0. కాకపోతే ఈ ముందుకు మనం ఏం చేస్తామంటే 2 అనేది పెట్టేస్తాం, తర్వాత ఇక్కడ F2 అనేది పెట్టేస్తాం, టోటల్ని ఇంటూ హెచ్ చేస్తాం, ముందుగా ఏం చేస్తామంటే ప్లస్ ఎల్ అనేది వేసేస్తాం, ఇంతే. సో ఇప్పుడు మనకు ఫార్ములా వచ్చింది. మనం వెంటనే డేటా ఎవరు వేస్తారు, డేటా మనమే కదా వేయాలి, డేటా అనేది చేద్దాం. సో ఇక్కడ డేటా చూసుకున్నట్లయితే అన్నిటికన్నా హైయెస్ట్గా ఉన్నదాన్ని F1గా తీసుకోవాలి ఈ ఫ్రీక్వెన్సీని, దానికన్నా ముందు ఉన్నదాన్ని F0గా, దాని తర్వాత ఉన్నదాన్ని F2గా తీసుకుంటాం. సో ఫార్ములాలో వేసేద్దాం. 10 - 9 డివైడెడ్ బై ఇక్కడ కూడా 10 ఇక్కడ ముందు 2F1 కాబట్టి 2 పెట్టాలి. ఈ ఎగ్జామ్లో చాలామంది ఇదే మర్చిపోతూ ఉంటారు, గుర్తుంచుకోండి. 10 - 9 - 3. ఇక్కడ హెచ్ యొక్క వాల్యూ చూడండి. హెచ్ అంటే ఏంటంటే సింపుల్గా కూడాను, సో దీని మధ్య డిఫరెన్స్ అనమాట, ఈ ఇంటర్వెల్స్ మధ్య డిఫరెన్స్. క్లాస్ సైజ్ ఎంత ఏదో ఒక దాన్ని తీసుకుంటాం, 20 - 15 తీసుకుంటే ఈజ్ ఈక్వల్స్ టు మనకు వచ్చే వాల్యూ 5. సో ఇంటూ 5 ప్లస్ ఇక్కడ హైయెస్ట్ ఫ్రీక్వెన్సీ ఏది ఉందో దాని ఎదురుగా ఉన్న దాన్ని ఇంటర్వెల్స్ చూసుకోవాలి, 30, 35. ఈ రెండులో కూడాను ఇది లోయర్ లిమిట్, ఇది అప్పర్ లిమిట్. ఎలా అంటే లోయర్ లిమిట్ కాబట్టి మనం వెచ్చుకునే వాల్యూ 30. సో 30 అనేదాన్ని వేసేసుకోవాలి. ఇప్పుడు మొత్తాన్ని ఈజీగా సాల్వ్ చేస్తే లెక్క అనేది 30 వచ్చేస్తుంది అనమాట. సో లెక్కను ఒకసారి చేసేద్దాం. 30 ప్లస్ 10 - 9 అంటే 1, 20 - 12 అంటే ఎంత వస్తుంది 8. సో 8 ఇంటూ హెచ్ వాల్యూ మనకు అనమాట ఒక 5. సో ఇది చేసేద్దాం. ఇది సాల్వ్ చేస్తే మనకి 8తో డివైడ్ చేద్దాం. 8 0 50 కదా, 8 6 48. సో 2 అనేది మిగులుతుంది, 8 2 16, మళ్ళీ 4 మిగిలింది, 8 5 45, 30.625. ఇది మోడ్ అనమాట. సో మనకు మోడ్ అనేది వచ్చేసింది. మోడ్ ఈక్వల్స్ టు 30.625. వాడు మనకు మోడ్ ఒకటే అడగలేదు, మీన్ కూడా అడిగాడు. సో మీన్ అనే దాన్ని ఇప్పుడు మనం చేసేద్దాం. మనకు వచ్చిన ఈ మోడ్ వాల్యూ ఒకసారి సైడ్కి రాసేసుకుందాం, ఒక పని అయిపోద్ది. ఎలాగో మీన్ అడిగాడు కదా, మీన్ సంగతి చూద్దాం. 30.625 ఇది మనకు వచ్చిన మోడ్ వాల్యూ. అండ్ వాడు మీన్ అడిగాడు. ఏ మీన్ అయినా మనం ఫైండ్ అవుట్ చేయాలంటే మనకు కావాల్సింది ఏంటంటే ఎక్స్ఐ వాల్యూ. సో ఎక్స్ఐ వాల్యూ అనేది ఫైండ్ అవుట్ చేస్తాం ముందు. సో ఎక్స్ఐ వాల్యూ అంటే సింపుల్ అనమాట, ఏం లేదు,
సో 15 20 ఈ రెండింటి యొక్క యావరేజ్ తీసేసుకుంటే చాలు. సో లోయర్ లిమిట్ ప్లస్ అప్పర్ లిమిట్ డివైడెడ్ బై 2, లోవర్ లిమిట్ ప్లస్ అప్పర్ లిమిట్ డివైడెడ్ బై 2. సో ఆ రకంగా చూసుకున్నట్లయితే ఇక్కడ 15 20, 15 ప్లస్ 20 డివైడెడ్ బై 2. ఆ రకంగా చేస్తే ఇది 35 వస్తుంది. 35 అంటే మనకు వచ్చే వాల్యూ ఎంత 17.5. సో 17.5. ఆ నెక్స్ట్ది వచ్చేది ప్రతి దానికి 5 డిఫరెన్స్ ఉంది కాబట్టి 22.5. దాని తర్వాత దీనిది 27.5. దాని తర్వాత వచ్చేది మనకి 32.5. ఆ తర్వాత వచ్చేది 37.5. ఆ తర్వాత వచ్చేది మనకి చూసుకున్నట్లయితే ఇక్కడ వచ్చే వాల్యూ 42.5. ఇంకొకటి 5 యాడ్ చేస్తే 47.5. ఇంకా లాస్ట్ చూసుకున్నట్లయితే 52.5. ఇది మనకు వచ్చిన ఎక్స్ఐ వాల్యూస్. సో ఇప్పుడు ఇదే దాన్ని ఏం చేయొచ్చు అంటే సింపుల్గా ఎఫ్ఐ ఇంటూ ఎక్స్ఐ అంటే మనకు ఆల్రెడీ ఫార్ములా ఉంది కదా, ఎఫ్ఐ ఇంటూ ఎక్స్ఐ డివైడెడ్ బై సిగ్మా ఆఫ్ ఎఫ్ఐ. ఆ రకంగా చేసేసుకుంటే అయిపోద్ది సింపుల్గా. ఎఫ్ఐ ఇంటూ ఎక్స్ఐ అంటే ఈ రకంగా చేస్తే చాలా అయిపోద్ది. కాకపోతే మనకి ఈ మెథడ్ కన్నా డిఐ మెథడ్లోని కొన్నిసార్లు 5 మార్క్స్కి అడిగేటప్పుడు డిఐ కూడా అడుగుతుంది కదా. డిఐ వాల్యూ అంటే ఏంటంటే ఎక్స్ఐ మైనస్ ఏ. సో ఈ ఫార్ములా ప్రకారంగా వెళ్దాం అనమాట. ఎక్స్ఐ మైనస్ ఏ ఆ రకంగా చూసుకున్నట్లయితే ముందు ఎగ్జిమ్డ్ మీన్ అనేది ఒక దాన్ని అనుకోవాలి. సో ఆ రకంగా ఎగ్జిమ్డ్ మీన్లో ఏ అనేది ఒక దాన్ని అనుకుందాం. మనకి ఏదైతే మిడ్ ఉందో ఆ నెంబర్ని తీసేసుకుందాం. ఇక్కడ 32.5ని ఉదాహరణకి ఏ నెంబర్ అని తీసుకోవచ్చు, కానీ దీన్ని మాత్రం ఎగ్జిమ్డ్ మీన్గా తీసుకుంటున్నాం. సో 17.5 మైనస్ ఎక్స్ఐ మైనస్ ఏ 32.5 మనకు వచ్చే వాల్యూ ఎంత అంటే -15. సో ప్రతిదానికి 5 అనేది డిఫరెన్స్లో ఉంది కదా, -10 -5 0 దాని తర్వాత 5 10 15 ఇది ఒక 20. సో వచ్చింది. సో ఏ వాల్యూ వస్తుంది కాబట్టి నెక్స్ట్ మనం చూసుకోవాల్సింది ఏంటంటే ఎక్స్ఐ కదా, ఎఫ్ఐ ఇంటూ డిఐ. సో ఫార్ములా ఏంటి, మీన్ యొక్క ఫార్ములా ఏ ప్లస్ సిగ్మా ఆఫ్ ఎఫ్ఐ, ఇక్కడ కింద సిగ్మా ఆఫ్ ఎఫ్ఐ ఇంటూ డిఐ. సో ఎఫ్ఐ ఇంటూ డిఐ చేసేద్దాం. ముందు డిఐ వాల్యూ కూడా మనకి ఎంత ఉంది చూద్దాం. 3 + 8 + 9 + 10 + 3 + 2 మనకు వచ్చే వాల్యూ 35 వస్తుంది. ఇది 35. ఇప్పుడు ఎఫ్ఐ ఇంటూ డిఎల్ చేసేద్దాం. 3 × -15 -45 -80 -45 0 3 × 5 15 0 × 10 0 0 × 15 0 2 × 20 40. సో ఈ మొత్తాన్ని మనం యాడ్ చేస్తే మనకు వచ్చే వాల్యూ సిగ్మా ఆఫ్ ఎఫ్ఐ డిఐ. ఈ మొత్తాన్ని మనం యాడ్ చేస్తే వచ్చే వాల్యూ ఎంత అంటే 40 15 ఈ రెండు ఎక్కడికి తగ్గిపోతున్నాయి. ఓకే -115 -115. సో మనకు వచ్చే వాల్యూ -115 ప్లస్ ఇక్కడ ముందుకి మనకి ఎఫ్ఐ సిగ్మా ఆఫ్ ఎఫ్ఐ ఎంత వస్తుంది ఆల్రెడీ వేసుకున్నాం కదా 35. ఎగ్జిమ్డ్ మీన్ ఎంత 32.5. సో ఈ రకంగా చేయాలి. 5 7 = 35, 5 2 = 10, 1 అయితే వెళ్తే 5 3 = 15. సో 23/7 అంటే మళ్ళీ ఇంకా చేయొచ్చు. 7 3 = 21 పాయింట్, మళ్ళీ 2 అట్లా వెళ్తుంది కాబట్టి 7 2 = 14, మళ్ళీ 7 8. సో 32.5 ప్లస్ 3.28 ఈ రెండింటిని కలిపితే మనకు వచ్చే వాల్యూ ఎంత అంటే ఇక్కడ ఇంకొక ఇంపార్టెంట్ స్టెప్ చూడండి. ఇక్కడ మైనస్ ఉంది చూడండి, ఇక్కడ ఉన్నది మైనస్. సో ఇక్కడ మనకు ఆబ్వియస్లీ ప్లస్ ఇంటూ మైనస్ ఏమవుతుంది, మైనస్ అవుతుంది. సో ఇది మైనస్ 33 నుండి 2 తీసేస్తే 29, అక్కడ 25 ఈ రకం చేస్తే 29.22. ఇది మనకు వచ్చిన మెయిన్ వాల్యూ. సో ఇది ఇంపార్టెంట్. లెక్క ఫ్లోలో చేసుకుంటూ వెళ్ళిపోతుంటాం కానీ కొన్నిసార్లు సింబల్స్ అనేవి విడిచిపెట్టేస్తూ ఉంటాం. సింబల్స్ అనేవి వెరీ ఇంపార్టెంట్ అనమాట. 29.22 అనేది మీన్ అయితే మోడ్ యొక్క వాల్యూ 30.625 అనుకొని చెప్పవచ్చు. సో ఇది పరిస్థితి మేజర్గా కూడాను ఈ రకంగా అనమాట. మనం ఇంత ఆన్సర్, ఇంకా మన పెద్దగా ఇంకేం లేదు. 5th సమ్ చేద్దాం. ఇక్కడ 5th సమ్ మోడే డైరెక్ట్ అడిగాడు. అసలు క్వశ్చన్స్ ఏంటంటే ఇవన్నీ రన్స్ అనమాట. 3000 నుండి 4000 రన్స్ కొట్టిన వాళ్ళు 4, 10,000 నుండి 11,000 రన్స్ కొట్టిన వాళ్ళు ఒక్కడు. ఎవడో నాకు తెలిసి సచిన్ టెండూల్కర్ కొట్టుంటారా ఏమో. 6,000 నుండి 7,000 రన్స్ కొట్టిన వాళ్ళు ఒక 7. ఇలా అనమాట లిస్ట్ అనమాట. అయితే వీడు అడుగుతుంది ఏంటి 3. సో ఎవడెక్కువ రన్స్ ఎక్కువ టైమ్స్ ఏది ఎక్కువసార్లు రిపీట్ అయింది అనుకుని అడిగాడు అనమాట. సో ఆ మోడ్ బట్టి చేసేద్దాం. సో సింపుల్గా ఆన్సర్ అంటే ఏంటంటే చూద్దాం. ఫస్ట్ మోడ్ ఫార్ములా వేద్దాం. మోడ్ యొక్క ఫార్ములా ఏంటంటే F1 - F0 డివైడెడ్ బై F1 - F0. ఇక్కడ మనం వెంటనే ఏం చేయాలంటే 2F1 - F2 ఈ హోల్కి ఇంటూ H ప్లస్ L. ఇది ఫార్ములా. సో
ఇది ఫార్ములా కాబట్టి ఒక్కొక్క దాని వాల్యూ వేసేస్తాం. అన్నిటికన్నా ఫస్ట్ మనం వెంటనే ఫైండ్ అవుట్ చేయాల్సింది దేనికి ఎక్కువ ఫ్రీక్వెన్సీ ఉంటే అది F1. సో ఇది F1, ఆ మీద ఉన్నది F0, దాని కింద ఉన్నది F2. సో F1 F0 వస్తాయి కాబట్టి ఒకసారి వీటి వాల్యూస్ వేసేసుకుందాం. 18 - 4, ఎక్కడ కూడా 18 - 4, వెంటనే దీన్ని ఇంటూ చేసి ఇక్కడ ముందు మనం పెట్టాల్సింది 2 అండ్ F2 వాల్యూ ఇక్కడ -9. ఈ హోల్ ఇక్కడ క్లాస్ సైజ్ చూడండి, 3000 అండ్ 4000 తెస్తే ఇక్కడ వచ్చే క్లాస్ సైజ్ అనేది 4000 - 3000 వస్తే మనకు వచ్చే వాల్యూ ఎంత అంటే 1000. సో మీరు దేన్ని ట్రై చేసినా ఇలానే వస్తుంది, ఇంటూ 1000 ప్లస్ ఇక్కడ ముందుకి ఎల్ ఉంది. సో ఏదైతే లోయెస్ట్ ఫ్రీక్వెన్సీ ఉందో దానికి సంబంధించిన ఇంటర్వెల్. సో ఈ రకంగా చూస్తే ఇది లోయెస్ట్ ఇంటర్వెల్, ఇది 4000. ఎంత 4000. ఇక్కడ ఎందుకు సార్ 4, 5, 6 వేసారంటే మరి అంతే, పరిస్థితి అలాగ ఉంది, రాయడానికి ఇంట్రెస్ట్ లేదు అక్కడ. సో 4000 ఇప్పుడు లెక్క అనేది చేసుకుంటూ వెళ్ళిపోతాం. సో ఈ రకంగా చేస్తే 4000 ప్లస్ 18 నుండి 4 తీస్తే మనకు వచ్చేది 14. ఇది 36 - 14, 9 అంటే 13. సో 36 నుండి 13 తీస్తే మనకు వచ్చే వాల్యూ అనేది 23 ఇంటూ 1000. సో ఇది ఇప్పుడు క్యాన్సిల్ చేద్దాం. 23 ఇంటూ 23 డివైడెడ్ బై 14,000. ఈ మొత్తం మనకు కలిపితే వచ్చే వాల్యూ ఏంటంటే 4000 ప్లస్ మనకు వచ్చే వాల్యూ 608.69 వస్తుంది. సో ఇప్పుడు దీన్ని కలిపేద్దాం. దీనికి వస్తే ఏంటంటే 4608.69. ఇది మనకు కావాల్సిన 3. ఇది 5th సమ్ అనమాట. అంతే, వెరీ సింపుల్ ఆన్సర్, చాలా 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 సింపుల్ ఆన్సర్. సో ఎల్ ఇది, హెచ్ ఇది. ఇప్పుడు మనం 6th సమ్ చేద్దాం. క్వశ్చన్ నెంబర్ 6, ఈ ఎక్సర్సైజ్కి ఇదే లాస్ట్ క్వశ్చన్. సో ఇది మనకి డేటా, కార్స్ ఎన్ని కార్స్ వెళ్తున్నాయి, ఎంత ఫ్రీక్వెన్సీతో వెళ్తున్నాయి అంతే. అంటే ఒక 100 పీరియడ్స్ ఉన్నాయి, యాక్చువల్లీ 100 పీరియడ్స్ ఉన్నాయి. 100 పీరియడ్స్లో అనమాట 0 to 10లో ఒక 7 కార్స్ వెళ్ళాయి, 10 to 20లో ఒక 14 కార్స్ వెళ్ళాయి. వీడేం అడుగుతున్నాడు అంటే ఇచ్చిన డేటాలో ఏ టైంలోనే ఎక్కువగా వెళ్ళాయి అనుకున్నాడు అడిగాడు. సో ఎక్కువగా ఎప్పుడు వెళ్ళాయి అనేది చూద్దాం. ఇదంతా కూడా టెన్స్లో అనమాట. 20 to 30, 30 to 40, 40 to 50, 50 to 60, 60 to అది పరిస్థితి. సో దీనికి 3 అనేది ఫైండ్ అవుట్ చేద్దాం. ఫస్ట్ ఫ్రీక్వెన్సీ అనేది ఫైండ్ అవుట్ చేయాలి కదా, ఫ్రీక్వెన్సీ వేసేద్దాం. సో దీంట్లో హైయెస్ట్గా ఏది ఉంటే అదే ఫ్రీక్వెన్సీ అవుతుంది. ఈ మొత్తం దాంట్లో 20 అనేది ఫ్రీక్వెన్సీ F1 అవుతుంది, ఆ మీద ఉన్నది F0, ఆ కింద ఉన్నది F2. సో F1 - F0 అంటే 20 - 12, కింద కూడా 20 - 12. ఇక్కడ ఇది ఇంటూ 2 కాబట్టి ఇంటూ 2, ఇక్కడ -11. ఈ మొత్తం క్లాస్ సైజ్ చూస్తే 10 నుండి H = 10 - 0 = 10. సో H = 10 ప్లస్ ఇక్కడ లోయర్ ఇంటర్వెల్, లోయర్ లిమిట్. సో ఇది ఫ్రీక్వెన్సీ కాబట్టి, ఇది హైయెస్ట్ ఫ్రీక్వెన్సీ కాబట్టి ఈ 4 అనేది లోయర్ లిమిట్ 4. సో ఇక్కడ బేస్ అవుతాం. ఇప్పుడు ఆ 20 నుండి 12 తీస్తే మనకు వచ్చే వాల్యూ 80. 2 into 20 అంటే 40. 40 - 11 - 12 - 11 అంటే ఇది 23. సో 40 - 23 అనేది మనకు వచ్చే వాల్యూ ఎంత అంటే మనకి 17 వస్తుంది. ప్లస్ ఇక్కడ ముందు 4, ఇక్కడ ఇంటూ 10. సో 17 4 ప్లస్ 80/17 అనమాట. మనకు వచ్చే వాల్యూ చూద్దాం. 4 ప్లస్ ఇది చూద్దాం, 17 4 జా, ఓకే 17 4 జా ఇంకెంత మిగులుతుంది, 17 జా, అది పరిస్థితి. సో 4 + 4.7 మనకు వచ్చే వాల్యూ ఎంత అంటే 4 + 40. సారీ, ఇక్కడ పరిస్థితి ఇది 4 కాదు 40 అనమాట, ఓకేనా. ఎందుకంటే నేను 10లో 20, 30, 40 తీసుకున్నాం కదా. ఇది 40, ఇది 40, ఇది 40, ఇక్కడ కూడా ఇది 40 ప్లస్ 4.7. ఆ రకంగా చేస్తే మనకు 44.7. ఇది 3. సో మనకు వచ్చిన 3 ఏంటి 44.7. ఎగ్జామ్లో మాత్రం ఇలా రాయకండి డేటా, పక్కగా మీరు సున్నాలనే వెయ్యాలి. వెయ్యకపోయారా మార్క్స్ పోతాయి. ఇక్కడైతే నాకు చెల్లుతుంది, మీకు అక్కడ చెల్లదు, ఓకేనా. సో ఇంతటితో 3 అనేది కంప్లీట్ అయింది. నెక్స్ట్ ఎక్సర్సైజ్ నుండి కూడా మనం మీడియన్కి వెళ్ళిపోతాం, ఓకేనా. మీడియన్కి ఫార్ములా ఒకటే ఉంటుంది. ఆ ఫార్ములా ఇచ్చిన తర్వాత ఆ ఫార్ములా బట్టి మనం చేసుకుంటూ వెళ్ళిపోతాం. ఎవరికైనా సరే పాలిసెట్ కానీ అడ్వాన్స్డ్ కోర్సెస్ కానీ అలాంటివి కావాలనుకుంటే మన అభిజ్ఞ అకాడమీ యాప్లో ఉంటాయి, లేదంటే నా నెంబర్కి వాట్సాప్ చేసినా సరే మీకు దొరికేస్తాయి అన్నమాట, ఓకేనా. బాయ్.